వేసవి కాలంలో ఇలా ఆకుకూర పప్పు వండుకుంటే చాలా మంచిదండి. మన తోటలోది పొనగంటి ఉంది కదా, తీసుకొచ్చి చక్కగా టమాటాలు, కందిపప్పు, టమాటా అవన్నీ వేసి చక్కగా పప్పు అయితే చేసేస్తాం. ఇదిగో పొనగంటి పప్పు అనమాట. ఇది వేసవికాలంలో ఆకుకూరతో ఎలా చేసుకొని తిన్నా మంచిది ఆరోగ్యానికి. చల్ల వస్తువులు ఏదైనా తినొచ్చండి. ఈ పొనగంటి వేసవి కాలంలోనే కాదు, అన్ని కాలాల్లో కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కంటికైతే మరీ మంచిది అనమాట. పొనగంటి అనేది పోయిన కంటి చూపు తిరిగి వస్తుందన్న ఒక మన పెద్దవారు చెప్పిన ఒక మంచి మాట అయితే ఉంటుందండి. అది తెలుసుకున్న వారైతే వారానికి 2-3 సార్లు అయితే కంపల్సరీ తింటారనమాట. నాకు తెలిసిన దగ్గర నుంచి నేను కంపల్సరీ తింటున్నాను. మన ఇంట్లోనే చిన్న కుండీల్లో కూడా పెంచుకుంటూ ఉంటానండి. గత 10 సంవత్సరాల నుంచి మన ఇంట్లో అయితే నేను ఇలా చిన్న స్థలం ఉన్నా సరే పొనగంటి మాత్రం కంపల్సరీ పెంచుతాను. పుదీనా ఆ రెండైతే కంపల్సరీ మన ఇంట్లో అయితే పెంచుతాను. ఇదిగో ఇప్పుడు ఉడకబెట్టాము, తాలింపు వేసేద్దాము. వారానికి 2-3 సార్లు అయితే మేము తింటూనే ఉంటాం. వీలైతే మీరు కూడా తింటారని ఈ వీడియో చూపించడం జరుగుతుంది అనమాట. మన లిటిల్ గార్డెన్లో మీరు చూస్తున్నారా, మన చిన్న తోటలో చాలా పొనగంటి టబ్బులు అయితే, కుండీలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. మీరు మన ఛానల్లోకి వెళ్తే చాలా ఉంటాయి. ఇప్పుడు తాళింపు చూద్దామా. మన ఛానల్లో మంచి వీడియోస్ ఉంటాయండి గార్డెన్కి సంబంధించినవి, చూడండి తప్పకుండా. ఇదిగో మన బాల్కనీలోకి వస్తే ఇలా మొక్కలు అయితే పెంచుతాను. పాత వాళ్ళందరికీ తెలుసండి, కాకపోతే కొత్తగా మన ఛానల్లో వచ్చిన వాళ్ళ కోసం అయితే చూపించాల్సిన బాధ్యత మనకు ఉంటుంది కదా, అలా అనమాట. ఇది చూసారా, ఇలా మొక్కలన్నీ పెంచుకుంటా, నాకు ఇష్టం చాలా. అలాగే కూరగాయలు కూడా అన్నీ మన చిన్న తోటలో అయితే వీలైతే ఇప్పుడు మీకు చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి మన చిన్న తోటలో పుదీనా, అలాగే మెంతి కూర. ఛానల్ చూస్తే అన్ని వివరాలు ఉంటాయి. ఇదిగో ఈ టబ్బులోనే కోసి పప్పు వండాము ఇప్పుడు మేము. మన తోటలో మందార మొక్కలు, ఇదిగో వంకాయలు అయితే చాలా బాగుంటాయండి. ఇక్కడికి వస్తే పువ్వుల మొక్కలన్నీ. ఇదిగో పొనగంటి చెప్పాను కదా, ఇన్ని టబ్బులు అయితే పెంచుతాను నేను, చాలా మంచిది ఆరోగ్యానికి. చూసారా, ఇక్కడ కూడా చక్కగా ఎన్ని రకాలైతే పచ్చిమిరపకాయలు, టమాటాలు, పువ్వులు, గులాబీలు అన్నీ ఉంటాయి మన తోటలో. ఇలా హ్యాపీగా మల్లెపూలు అయితే రాత్రి చాలా వచ్చాయి. ఇలా వాటర్ ట్యాంక్ మీద కూడా ఎక్కిచ్చేసాను. భలే ఉంటుందండి హ్యాపీగా. ఇదిగో టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ ఉంటాయన్నమాట. మాది హైదరాబాద్ అండి. ఈ వీడియో ఎవరు చూస్తున్నారు తెలియదు కదా. ఇలా దేవుడిచ్చిన వరం నాకు. ఇంత పెద్ద సిటీలో కూడా ఇంత మంచి బిల్డింగు దేవుడి దయలో దొరికింది నాకు. హ్యాపీగా ఇలా పంటలు అయితే పండించుకుంటూ ఉన్నాను చిన్నగా. ఇదిగో ఇలా ఉంటుంది బిల్డింగ్ మొత్తం, భలే హ్యాపీగా ఉంటుందండి నాకు. ఇదిగోండి హైదరాబాద్లో మెట్రో ట్రైన్. మన ఛానల్లోకి వెళ్ళి చూడండి, చాలా బాగుంటున్నాయి. ఛానల్లో వీడియోస్ చాలా బాగుంటాయి అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటాయి. చూసారా, ఇక్కడ నుంచి మన బాల్కనీ బాగుంది కదా అందంగా. నుంచి ట్రైను, మన ఇంట్లో నుంచి రోడ్డు. పప్పు తాళింపు రెడీ అవుతుందండి. పప్పు రెడీ.